అంటే జగన్ గారు ఏం చేయట్లేదు అసలు, మొత్తం ఈ గేట్లు ఎత్తుందే చంద్రబాబు, దాని వల్ల ఇదంతా ఈ నీరంతా వచ్చిందని చెప్పి ఏం కాదు, అన్ని అబద్ధాలు పడనోళ్ళు చెప్తారు. ఆయన వచ్చిన తర్వాత బాగా మాకు ఎలాంటి ఆపద లేకుండా మా కొండపైన వాళ్ళకి నీళ్లు, ఆహారం, పాలు, నీళ్లు, ఆహారం అన్ని. ఈ రోజు చిన్నపిల్లలు గానీ లేకపోతే పెద్దవాళ్ళని గానీ అంటే ఆడవాళ్ళు కూడా బయటికి రాలేని పరిస్థితుల్లో అన్ని అందుతున్నాయి. ఆహారం అందుతుందంటారా? అన్ని అందుతున్నాయి. ఎక్కువై పడేసుకుంటున్నారు అంతే తప్ప అందట్లేదు అని మాత్రం చెప్పలేదు. సో మొత్తం మీద చంద్రబాబు గారు వచ్చారమ్మా ఇటువైపు వచ్చారు. నిన్నే వచ్చారు. చాలా బాగా ఉంది. సూపర్ గా ఉంది. చంద్రబాబు ఆయమలో ఉండేటప్పుడు వచ్చింది కాబట్టి జనాలు అదృష్టం, అంతా జనాలకి అదృష్టం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయట్లేదు బాబు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఏం అది తప్పు, అలాగా అనుకోవడం తప్పు. ఈ అయ్యంలో మాత్రం అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి. మాకు చంద్రబాబు అయ్యంలో అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి. ఇంత విపత్కర పరిస్థితుల్లో ఇంత నీళ్లు ఇబ్బందులు, జల ప్రళయం ఇది ఎప్పుడు చూడండి. గతంలో ఇంత పరిస్థితి ఇలాంటి లేదు. మీరు పెద్దవారు, మీకు తెలుసు. ఎట్లుందమ్మా ప్రభుత్వం? బాగా అందుతుంది, అన్ని బాగా. అవును, వచ్చారు, నన్ను వచ్చారు, మాట్లాడావు, నన్ను వచ్చి అన్ని సాయం చేస్తున్నారు. అన్ని అందుతున్నాయి. బాగానే చేస్తున్నారు. పాల ప్యాకెట్లు, నీళ్లు అవన్నీ బాగానే ఇచ్చారు. బాగానే ఉంది, బాగానే చేశారు. జగన్ గారు అసలు ఏమి చేయట్లేదు, అంతా కావాలని ఇదంతా గేట్లు ఎత్తేసేసి ఏదో నీళ్లు వదిలేరని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ టైంలో కూడా రాజకీయం చేయడం అవసరం అంటారమ్మా? లేదండి, ప్రజలకి సాయం మేము కూడా వస్తాం, మేము కూడా కలిసి సాయం చేస్తామని కదా చెప్పాలి. అవునండి, చేయాల్సిన పని చేయాలి. ఆయన గారు ఏం చేశారు ఏమో మనకు తెలీదు. కాకపోతే ఈయన చంద్రబాబు నాయుడు మళ్ళీ అదేముడు అది పగిలిపోయింది, అది అయిపోయింది కాబట్టి మనం ఏం చేస్తాం. వాగనేది సార్ గేట్లు కాస్త కట్ట ఉంటది, కట్ట తెగిద్ది, గేట్లు ఉండవు సార్. ఆయన చెప్పండి, 5 ఏళ్ళు మీరు పాలన చేశారు, ఏం చేశారు? ప్రజలనే వాళ్ళు ఉన్నారని మీకు గుర్తుందా? 5 ఏళ్లలో వాళ్ళ దగ్గరికి వచ్చారా? ఎంతసేపు వాళ్ళ హెలికాప్టర్లు వెళ్ళడం, అసెంబ్లీకి వెళ్తే పరదాలు కట్టుకొని వెళ్ళడం అవన్నీ కాదండి. జనాల్లో తిరిగేవాడే నాయకుడు, జనాల్లో తిరగాలి మీరు అని చెప్పండి. అంటే ఈ వయసులో అంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద వయసు అయినా కూడా 1కి 10 సార్లు తిరగడం కానీ చేశారండి బాగానే చేశారు. ఆయన నిలబెట్టుకున్నారు. నిన్న ఆయన కరెంట్ వస్తుంది అన్నారు, కరెంట్ ఇచ్చారు. ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళందరూ తప్పంగా వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళు కదా, ఆయనతో ఏ నాయకుడు పోటీ ఉండదు. ఆయనతో ఇంట్లో మోడీ గారితో కూడా పోటీ ఉండదు. ఆయనకు తెలిసినంత అనుభవం కానీ ఆయన చేసిన మేలు ఎవరు చేయలే మాకు. అదే ఆయన జగన్ ఉన్నప్పుడు మాకు ఇలాంటి వరదలు వచ్చినా ఏమొచ్చినా పట్టించుకోవాలా. ఇప్పుడు ఆయనే మమ్మల్ని పట్టించుకున్నాడు. ఈ తిండి తింటున్నామన్నా, ఈ నీళ్లు తాగుతున్నామన్నా ఆయన ద్వారా. ఈ టైంలో కాదు కదా మరి రాజకీయాలు చేసింది, ఇప్పుడు ఈ టైం కాదు. ఇంకా మేము కూడా వచ్చి సేవ చేస్తాం, మమ్మల్ని కూడా కలుపుకోండి అని చెప్పి మాట్లాడాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కూడా ఈ రోజు రాజకీయం చేస్తూ అదేదో గేట్లు ఎత్తేసారు. ఎవరెత్తేస్తారండి? ఇంతమంది పాడైపోవాలని ఆయన అనుకుంటాడా? ఆయనకి అవసరమా ఇంతమంది బాధలు పడుతుంటే? ఇప్పటికే అప్పుల్లో ఉంది కదా, ఇలా చేస్తాడు ఆయన? ఆయన చేయాల్సిన అవసరం లేదండి. ఆయన మీద గిట్టగా చెప్తున్నారు ఇవన్నీ. నమ్మమండి మేము. ఆయన 100 చెప్పినా మేము నమ్మం. ఆయన 100 చెప్పినవాడిని మాకేమీ చేయలేదు ఆయన, అందుకే అలా ఓడిపోయాడు. సాయం ఎలా ఉందమ్మా? బంగారులా జరుగుతుందండి. అందరూ బాగా చేస్తున్నారు. ఎవరికి ఏ లోటు లేదు. ఏ లోటు లేదండి, ఏ లోటు లేదు. శుభ్రంగా ఇదవుతున్నారు. మొత్తం మీద అయితే సాయం అన్ని అందుతున్నాయి.